ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు అని ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. నిజానికి భూమి మీద బలవంతులైనటువంటి వారు అనేకులున్నారు. ఇజ్రాయేల్ ప్రజల ఎదుట ఫిలిస్తీన్లు బలవంతులుగా ఉన్నారు, అమాలేకీలు బలవంతులుగా ఉన్నారు, హివ్వీయులు, పెరిజీలు, కనానీయులు బలవంతులుగా ఉన్నారు. బలవంతులైనటువంటి వారి చేతి నుండి, ఐగుప్తీయుల చేతి నుండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను విమోచించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మనము పంచభూతములు బలమైనటువంటివిగా చూస్తూ ఉన్నాం. పంచభూతములు అనగా భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవి కూడా బలమైనటువంటివి. వీటి ప్రభావం మనుషుల మీద భయంకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని శరణార్థముగా ఆయన్ని బ్రతిమలాడుకుంటామో, ప్రభువా నీవే నా దేవుడవని ఆయన చెప్తున్న మాట ఏంటంటే, బలవంతుడైన వారి చేతిలో నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి ఆ బలవంతుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నట్టు ద్వారా మరి ఈ లోక సంబంధమైన బలము, అధికారము, ఆధిపత్యములన్నీ కూడా ఆయన ఎదుట బలాదూరు గనుక దయచేసి నీ మీద ఏ ప్రభావము బలంగా ఉందో దాని నుండి విడిపించబడినట్లు, అవి చీకటి శక్తుల, దయ్యపు శక్తుల, దురాత్మ శక్తుల, వాయుమండల సంబంధమైన దుష్ట శక్తుల సమూహమా ఏదైనప్పటికీ యేసుక్రీస్తు వాటన్నిటి నుండి విడిపించుటకు సమర్థుడు. దయచేసి ఈ రోజున నీవు నీ యొక్క బాధలన్నింటినీ బలవంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనకి చెప్పుకుంటే వాటి బలము నుండి విడిపించి నీకు విడుదలనిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.